అసలు తెలంగాణ రాకపోతే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే గతంలో పాలకులు ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళ. మరి ఇచ్చిన 10 సంవత్సరాల కాలాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేసుకోకుండా అవినీతి అక్రమాలు చేసిండ్రు అని వాళ్ళ కూతురే వచ్చి బయటకు చెప్తా ఉంది ఎవరు. మరి అలాంటప్పుడు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా 15 సంవత్సరాలు గత నాయకునికి అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఒక యువకునికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ప్రజాపాలన నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి పనితీరుకు మాకొక్కసారి అవకాశం ప్రజలు కూడా ఉంటది అనేది జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించుకొని నవీన్ యాదవ్ ను ఆదరించి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాల్సిందిగా నేను జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ మా విజ్ఞప్తి విన్నపం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు. మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలంటే డెఫినెట్ గా ఆ జైత్ర యాత్ర అనేది ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని మేము పనిచేస్తున్నాం, ఆశిస్తున్నాం. తప్పకుండా నెరవేరుతుంది, జరుగుతుంది.